నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. జీడిపి యొక్క ఎస్టిమేషన్స్ అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో ఈ జీడిపి అదేవిధంగా జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ వీటి యొక్క విలువలు అనేవి అదేవిధంగా గ్రోత్ రేట్లు అనేవి స్థిర ధరల వద్ద 2011-12 ధరల వద్ద ఎంత ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని మనం గత వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం జీడిపిని కావచ్చు, జీవీఏని కావచ్చు, జిఎన్పిని కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని కూడా స్థిర ధరల్లో లెక్కిస్తాం, ప్రస్తుత ధరల్లో లెక్కిస్తాం. సో ఈ వీడియోలో మనం ప్రస్తుత ధరల్లో ఈ జీవీఏ, జీడిపి అనేవి ఎలా ఉన్నాయి, అదేవిధంగా మెయిన్ ఇండికేటర్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, క్వార్టర్లీ ఎస్టిమేట్స్ ఆఫ్ జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్ ఫర్ Q1 క్వార్టర్ 1కి సంబంధించి. ఈ క్వార్టర్ 1 అనేది ఏప్రిల్ టు జూన్ మధ్యలో ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏ ధరల్లో? కరెంట్ ప్రైసెస్, ప్రస్తుత ధరలు లేదా నామమాత్రపు ధరల్లో. చూడండి, జీవీఏ పరంగా లెక్కించేటప్పుడు మనం రంగాల వారీగా చెప్తాం. అలా మనకి ప్రాథమిక రంగం. ఈ ప్రాథమిక రంగం అనేది 2022-23 Q1లో మనకి 11,25,265 కోట్ల రూపాయలు అనేది నమోదైంది. అదే 2023-24 Q1కు వచ్చేటప్పటికి ఇది 11,71,059 కోట్ల రూపాయలుగా నమోదైంది. 2024-25 Q1కు వచ్చేటప్పటికి ఇది 12,70,732 కోట్ల రూపాయలుగా నమోదవడం అనేది జరిగింది. సో 23-24లో 4.1% గ్రోత్ రేట్ Q1లో అయితే, ఇది మొత్తం Q1కి సంబంధించి. అదేవిధంగా 24-25 Q1లో 8.5% గ్రోత్ రేట్ అనేది నమోదైంది. అంటే ప్రస్తుత ధరల్లో జీవీఏ అనేది ప్రాథమిక రంగం పరంగా పెరిగింది. అదే స్థిర ధరల వద్ద అయితే తగ్గడం అనేది జరిగింది. ఈ ప్రాథమిక రంగంలో మరలా మనకి సబ్ సెక్టర్స్ అనేవి ఉంటాయి. వ్యవసాయం, పశు సంపద, మత్స్య సంపద, అటవీ సంపద మొదలగునవి ఉంటాయి. ఇవి ఈ ఫిగర్స్ చెప్పట్లేదు, మీరు ఒకసారి చూసుకోండి. గ్రోత్ రేట్ ఏమో 4.4% గత ఆర్థిక సంవత్సరం Q1లో ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం Q1లో 8% అనేది, అంటే ఇది కూడా ప్రస్తుత ధరల వద్ద గ్రోత్ రేట్ అనేది పెరిగింది. అలాగే ఈ ప్రాథమిక రంగంలో ఉండే మరొక సబ్ సెక్టర్ అనేది గనులు మరియు గనుల తవ్వకం. ఇది గత ఆర్థిక సంవత్సరంలో 1.3% Q1లో సాధిస్తే ప్రస్తుతం 12.5% గ్రోత్ రేట్ అనేది సాధించింది. అంటే మైనింగ్ అండ్ క్వారింగ్ అనేది స్థిర ధరల వద్ద మరియు ప్రస్తుత ధరల వద్ద కూడా గ్రోత్ రేట్ అనేది పెరగడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టుగైతే సెకండరీ సెక్టర్, ద్వితీయ రంగం. ఈ ద్వితీయ రంగం 22-23 ఆర్థిక సంవత్సరంలో 15,43,731 కోట్ల రూపాయలు Q1 ఉంటే, మనకి 23-24 వచ్చేటప్పటికి ఇది 16,14,377 కోట్ల రూపాయలుగా నమోదైంది. 24-25 వచ్చేటప్పటికి ఇది 17,62,900 కోట్ల రూపాయలుగా నమోదవడం అనేది జరిగింది. గ్రోత్ రేట్ ఏమో గత ఆర్థిక సంవత్సరం Q1లో 4.6% గ్రోత్ రేట్ ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం Q1లో 9.2% గ్రోత్ రేట్ అనేది, అంటే గ్రోత్ రేట్ అనేది పెరిగినట్టుగా కనబడుతూ ఉంది. మనకి స్థిర ధరల వద్ద అదేవిధంగా ప్రస్తుత ధరల వద్ద కూడా గ్రోత్ రేటు పెరిగినటువంటి సెక్టర్ ఏదంటే సెకండరీ సెక్టర్ అనేది గ్రోత్ రేటు పెరగడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశం కింద మనం చూసుకున్నట్టుగైతే ఇందులో సబ్ సెక్టర్స్ ఉంటాయి. ఈ సెకండరీ రంగంలో సబ్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగమేమో 2.1% గతంలో ఉంటే ప్రస్తుతం 7.9%, అంటే ఇది కూడా గ్రోత్ రేట్ అనేది పెరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, అదర్ యూటిలిటీ సర్వీసెస్ అనేవి 13.5% ఉన్న 8.4%, అంటే ఇవి ధరలు తగ్గడం వలన మనకి ఈ గ్రోత్ రేట్ అనేది తగ్గినట్టుగా కనబడుతూ ఉంది. నెక్స్ట్ ఈ కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం. గతంలో 6.3% ఉన్నది 11.6%కి పెరిగింది. అంటే ఈ నిర్మాణ రంగం యొక్క గ్రోత్ రేట్ అనేది పెరిగినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. నెక్స్ట్ అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే నెక్స్ట్ తృతీయ రంగం, టెరిటరీ సెక్టర్. ఇది 32,40,953 కోట్ల రూపాయలు నమోదైతే 22-23లో, 23-24లో 36,010
36,10,285 కోట్ల రూపాయలు నమోదైంది. 24-25లో 39,90,994 కోట్ల రూపాయలు. గ్రోత్ రేటు గతంలో 11.4% ఉంటే 10.5%. అంటే ఇది కూడా గ్రోత్ రేట్ అనేది తగ్గింది. మనకి ఈ ఈ సూచికలు ఏం తెలియజేస్తున్నాయంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం యొక్క గ్రోత్ రేట్లు మాత్రం తగ్గాయి, స్థిర ధరల వద్ద తగ్గాయి. అదేవిధంగా మనకి ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేట్లు ప్రస్తుత ధరల్లో పెరిగాయి. కానీ ద్వితీయ రంగమైనటువంటి సేవల రంగం యొక్క వృద్ధి రేట్లు స్థిర ధరల వద్ద, అదేవిధంగా ప్రస్తుత ధరల వద్ద కూడా తగ్గినట్టుగా తెలుస్తుంది. మనకి ఈ తృతీయ రంగంలో సబ్ సెక్టర్స్ ఉంటాయి. ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అండ్ సర్వీస్, అదర్ సర్వీసెస్ రిలేటెడ్ అనేది గతంలో 7.1% ఉన్నటువంటి ఇప్పుడు 7.8%, అంటే ఇది పెరిగింది. అలాగే బ్రాడ్కాస్టింగ్, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, అదేవిధంగా ప్రొఫెషనల్ సర్వీసెస్ గతంలో 12.7%, 10.1%, అంటే ఇది కూడా తగ్గినట్టుగా కనబడుతుంది. నెక్స్ట్ ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్ ఏమో 13.9% ఉన్నవి 14.2%కి పెరగడం అనేది జరిగింది. టోటల్గా మనకి జీవీఎట్ బేసిక్ ప్రైస్ ఏమో 8.2% ఉండేది. గత 23-24 ఆర్థిక Q1లో 8.2% గ్రోత్ రేట్ అయితే ప్రస్తుతం 9.8%, అంటే గ్రోత్ రేట్ అనేది పెరిగింది. స్థిర ధరల వద్ద మాత్రం 6.8% ఉంది. అయితే నెట్ ట్యాక్సెస్ ఏమో 10.9% గతంలో వృద్ధి రేటు ఉంటే ప్రస్తుతం 8% వృద్ధి రేటు, అంటే నెట్ ట్యాక్సెస్ యొక్క వృద్ధి రేటు కూడా స్థిర ధరల వద్దను, అదేవిధంగా ప్రస్తుత ధరల వద్ద కూడా తగ్గినట్టుగా కనపడింది. నెక్స్ట్ ఈ జీడిపి ఏమో చూడండి, ఈ జీవీఎట్ బేసిక్ ప్రైస్కి నెట్ ట్యాక్సెస్ అనేవి కలిపితే మనకి జీడిపి అనేది వస్తుంది. ఈ జీడిపి గ్రోత్ రేటు అంటే జీడిపి 22-23లో Q1లో 64,99,562 కోట్ల రూపాయలు నమోదైతే 23-24 ఆర్థిక సంవత్సరం Q1లో 70,49,594 కోట్ల రూపాయలు నమోదైంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో 77,30,979 కోట్ల రూపాయలు అనేది Q1లో నమోదవడం అనేది జరిగింది. ఈ గ్రోత్ రేట్ ఏమో గత ఆర్థిక సంవత్సరం 23-24 ఆర్థిక సంవత్సరం Q1లో 8.5% గ్రోత్ రేట్ అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.7% గ్రోత్ రేట్ అనేది జీడిపి అనేది నమోదవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ జీవీఏ చూసాం. ఇప్పుడు జీడిపి యొక్క గ్రోత్ రేట్లు అనేవి మనకి క్వార్టర్లీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కాంపోనెంట్స్ ఆఫ్ జీడిపి ఫర్ Q1 ఎట్ కరెంట్ ప్రైసెస్. జీడిపి అనేది ప్రస్తుత ధరల్లో ఎంత ఉంది, మనకి ఎక్స్పెండిచర్ కాంపోనెంట్స్ అంటే వినియోగ ఖర్చు ఆధారంగా జీడిపిని C+I+G+X-Mగా చెప్తాం కదా మనకి వైమదింపు పద్ధతిలో. సో దాంట్లో మనకి మొదటగా PFCE, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది మనకి ఫిగర్ 22-23లో 38,44,545 కోట్లు ఉంటే Q1లో అండి, ఇది అంతా కూడా Q1 to Q1. అలా మనకి 23-24 వచ్చేటప్పుడు 41,54,971 కోట్ల రూపాయలు పెరిగింది. 24-25కి వచ్చేటప్పటికి 46,68,411 కోట్ల రూపాయలు పెరగడం అనేది జరిగింది. ఈ జీడిపిలో దీని యొక్క వాటాగాని మనం చూసుకున్నాడు, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ యొక్క వాటా 23-24లో 58.9% ఉంటే ప్రస్తుతం 60.4%కి ప్రస్తుత ధరల వద్ద పెరగడం అనేది జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇది గతంలో 10.7% జీడిపిలో వాటా ఉంటే ప్రస్తుతం 10.2%కి తగ్గడం అనేది జరిగింది. నెక్స్ట్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే కొత్తగా వచ్చినటువంటి మనకి బిల్డింగ్లు కావచ్చు, యంత్ర పనిముట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల యొక్క సేవింగ్స్, ప్రభుత్వాలు చేసే సేవింగ్స్ ద్వారా ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి. కాబట్టి మనం సేవింగ్స్ని కూడా చెప్పుకోవచ్చు, లేదనుకుంటే మనకి స్థిర మూలధన అనేవి కూడా మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఇవి జీడిపిలో 31.4% గతంలో ఉంటే 31.3%కి వీటి యొక్క వాటా జీడిపిలో తగ్గింది. నెక్స్ట్ది చేంజ్ ఇన్ స్టాక్స్ అంటే ఏంది, మనకి ఇన్వెంటరీస్ ఉంటాయి కదా, వాటి యొక్క మార్పులు అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి తయారీలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మనం ఇన్వెంటరీస్గా చెప్తాం. వాటిలో మార్పు అనేది గతంలో ఈ వాల్యూస్ అనేది చెప్పట్లేదు, ఒకసారి చూసుకోండి. ఈ గతంలో
జీడిపిలో 1% ఉంటే ప్రస్తుతం కూడా అవి జీడిపిలో 1%గానే ఉన్నాయి. వీటిలో ఎటువంటి మార్పు లేదు. స్థిర ధరల్లో కానీ ప్రస్తుత ధరలో కానీ సేంజిన్ స్టాక్స్ అనేది స్థిరంగానే జీడిపిలో 1%గానే కొనసాగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ది వాల్యుబుల్స్ అంటే ఏంది? ఏమని చెప్పుకున్నాం, వీటి వలన ఎటువంటి ఉత్పత్తి కానీ ఏమీ ఉండదు, కానీ కాకపోతే వీటి యొక్క విలువ అనేది తగ్గదు, పెరుగుతుంది అనే ఉద్దేశం కొనిపెట్టుకునే. ఎగ్జాంపుల్కి పికాసో వేసేటటువంటి పెయింటింగ్స్ కావచ్చు, లేదా పురాతనమైన వస్తువులు కావచ్చు, ఇటువంటివన్నిటిని కూడా మనకి డైమండ్స్, ఇటువంటివన్నిటిని కూడా మనం వాల్యుబుల్స్గా చెప్తాం. సో ఈ వాల్యుబుల్స్ అనేవి జీడిపిలో 0.6%, 0.6% ఉన్నాయి. గతంలో కూడా అలాగే ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి, ఏం మార్పు అనేది లేదు. నెక్స్ట్ ది ఎక్స్పోర్ట్స్ అనేవి ప్రస్తుత ధరల వద్ద జీడిపిలో 21.5% కలిగి ఉంటే స్థిర ధరల వద్ద 21.5% అనేది ఉంది. అంటే ఇది ఎటువంటి మార్పు అనేది లేదు. ఇంపోర్ట్స్ అనేవి ప్రస్తుత ధరల వద్ద 24% ఉంటే 23.9% తగ్గడం అనేది జరిగింది. నెక్స్ట్ ది డిస్క్రాంపనీస్ అంటే ఏమని చెప్పుకున్నాం? డిస్క్రాంపనీస్ అంటే మనం జీడిపిని ఉత్పత్తి మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతులు లెక్కిస్తాం. ఈ 3 పద్ధతుల్లో లెక్కించేటప్పుడు మనకి ఒకే రకమైన వాల్యూ రావాలి, కానీ వాస్తవ పరిస్థితులు అలా రాదు, తేడా అనేది వస్తుంది. ఆ తేడాయే డిస్క్రిపెన్సీగా చెప్తాం. ఇది మనకి గత ఆర్థిక సంవత్సరంలో జీడిపిలో ప్రస్తుత ధరలు -0.2%, అదేవిధంగా 24-25కి వచ్చేటప్పటికి -1% జీడిపిలో వాటా కలిగినది ఉంది. ఇది మొత్తం ఇప్పుడు మనం చూసుకున్నట్టుగైతే జీడిపి అనేది మనకి 100%గా తీసుకుంటే మనకి ఇప్పుడు గత ఆర్థిక సంవత్సరంలో 8.5% అనేది ఉంటే ప్రస్తుతం 9.7%కి పెరగడం అనేది జరిగింది. ఇది మనకి జీడిపి అనేది మనకి ఈ జీడిపిలో ఎంత శాతం మార్పు వచ్చింది అనేది గత ఆర్థిక సంవత్సరం 23-24 Q1లో 8.5% ఉన్నది. ప్రస్తుత ధరలో 9.5%కి పెరగడం అనేది 9.7%కి పెరగడం అనేది జరిగింది. ఇది ప్రస్తుత ధరల్లో జీవీఏ మరియు జీడిపి యొక్క అంచనాలు అనేవి చూసాం. మనకి మెయిన్ ఇండికేటర్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో వాటిలో వచ్చేటటువంటి మార్పులు కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇయర్ గ్రోత్ రేట్స్ ఇన్ మెయిన్ ఇండికేటర్స్. అంటే గత ఆర్థిక సంవత్సరం Q1లో ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది ఇయర్ గ్రోత్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రొడక్షన్ ఆఫ్ వీట్, గోధుమల ఉత్పత్తి అనేది గతంలో 3.3% గ్రోత్ రేట్ ఉంటే ప్రస్తుతం 3.1% అనేది. ప్రొడక్షన్ ఆఫ్ కోల్ గతంలో 8.7% గ్రోత్ రేట్ ఉంటే ప్రస్తుతం 10.8%కి పెరగడం అనేది జరిగింది. ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ -2%గా ఉంటే ప్రస్తుతం 0.7%గా గ్రోత్ రేట్ అని. ప్రొడక్షన్ ఆఫ్ సిమెంట్ 12.7% ఉన్నది 0.3%కి పడిపోయింది. కన్జంప్షన్ ఆఫ్ స్టీల్ వినియోగం అనేది 12.1% ఉన్నది 15%కి పెరిగింది. అదేవిధంగా టోటల్ టెలిఫోన్ సబ్స్క్రైబర్స్ ఏమో 0.1% గ్రోత్ రేట్ ఉంటే 2.7% అనేది గ్రోత్ రేట్ అనేది వచ్చింది. కమర్షియల్ వెహికల్స్ అనేవి అమ్మకాలు అనేవి గతంలో -3.5% ఉంటే ప్రస్తుతం 3.5% కంటే ఇది మంచి గ్రోత్ రేట్ అనేది నమోదవుతూ ఉంది. నెక్స్ట్ ది పర్చేజ్ ఆఫ్ ప్రైవేట్ వెహికల్స్, సొంత వెహికల్స్ కొనేవాళ్ళు 10.8% గతంలో ఉంటే ప్రస్తుతం 17%గా పెరగడం అనేది, భారీగా పెరుగుదల అనేది కనబడుతూ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే కార్గో హ్యాండిల్డ్ అట్ మేజర్ సీ పోర్ట్స్. మనకి నౌకాయానం ద్వారా జరిగేటటువంటి కార్గో హ్యాండిల్డ్ అంటే ఎగుమతులు దిగుమతులు కావచ్చు, రవాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా 1.7% గతంలో ఉంటే ప్రస్తుతం 4.1%గా నమోదవడం అనేది జరిగింది గ్రోత్ రేటు. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ దగ్గర కార్గో హ్యాండిల్స్ ఏమో గతంలో -1.8% గ్రోత్ రేట్ ఉంటే 13.3%కి పెరగడం అనేది జరిగింది. ఎయిర్పోర్ట్స్ వద్ద ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే ప్యాసింజర్లు అనేవారు గతంలో 21.6% గ్రోత్ రేట్ ఉంటే 7.1%కి పడిపోయింది. అంటే ఈ ట్రావెల్ చేసేవారు తగ్గినట్టుగా మనకి తెలుస్తుంది. రైల్వే పరంగా చూసుకున్నట్టుగైతే నెట్ టన్ కిలోమీటర్స్ గతంలో -3.5% ఉంటే ప్రస్తుతం గ్రోత్ రేటు 4.5%కి పెరగడం అనేది జరిగింది. ఇది కూడా గ్రోత్ రేట్ ఎక్కువగా పెరిగినట్టు కనబడుతుంది. పాసెంజర్స్ ట్రావెలింగ్ చేసిన పాసెంజర్స్ పరంగా చూసుకున్న గమ్యస్థానాలు చేర్చి రైల్వే ద్వారా 23.4% గతంలో ఉంటే వృద్ధి రేటు ప్రస్తుతం 8.3% గ్రోత్ రేట్ అనేది నమోదు. నెక్స్ట్ బ్యాంక్ డిపాజిట్స్ అనేవి అగ్రిగేట్ బ్యాంక్ డిపాజిట్ గతంలో
12.9% గ్రోత్ రేట్ అయితే ప్రస్తుతం 10.7% గ్రోత్ రేట్ అనేది ఉంది. బ్యాంక్ క్రెడిట్స్, బ్యాంకులు ఇచ్చేటటువంటి అప్పులు, మొత్తం అప్పులు 16.2% గతంలో ఉంటే ప్రస్తుతం 13.3%గా నమోదవడం అనేది జరిగింది. అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో నుంచి ఇంట్రెస్ట్ రేట్లు, అదేవిధంగా సబ్సిడీలు తీసిగా ఉన్నటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ -7.3% ఉంటే గ్రోత్ రేటు ప్రస్తుతం -1.5% తగ్గింది. ఇది మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ది ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఎగుమతులు అనేవి గతంలో -0.7% ఉంటే ప్రస్తుతం 9.5%. ఇది కూడా మంచి పరిణామం. మన దేశం యొక్క ఎగుమతులు అనేవి పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువులు సేవల యొక్క ఇంపోర్ట్స్ అనేవి గతంలో -4.5% గ్రోత్ రేట్ అయితే ప్రస్తుతం 9.1%. అంటే దిగుమతులు కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే సిపే జనరల్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ జనరల్ ఇండెక్స్ అనేది మనకి 4.6% ఉండేది 4.9%కి పెరిగింది. ఐఏపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, మనకి పారిశ్రామిక ఉత్పత్తి యొక్క సూచిక అనేది ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టుగైతే ఇందులో మైనింగ్ అనేది గతంలో 6.4% గ్రోత్ రేట్ ఉంది, 7.9% గ్రోత్ రేట్కి పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో 5.1% గ్రోత్ రేట్ ఉన్నది, 3.8% గ్రోత్ రేట్ అనేది పెరిగింది. ఎలక్ట్రిసిటీ ఏమో 1.3% ఉన్నది, 10.8% గ్రోత్ రేట్ అనేది పెరిగింది. అలాగే మెటాలిక్ అండ్ మినరల్స్ 12.1% ఉన్నది, 8.7% పెరిగింది. డబ్ల్యూపే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇందులో ఫుడ్ ఆర్టికల్స్ ఏమో 2.3% ఉన్నది, 9.6% గ్రోత్ రేటు పెరగడం అనేది జరిగింది. మినరల్స్ ఏమో 3.5% ఉన్నది, 4.9% పెరగడం అనేది జరిగింది. మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ ఏమో -2.7% ఉన్నది, 0.8% పెరగడం అనేది జరిగింది. మొత్తం ఆల్ కమోడిటీస్ ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకు వచ్చేటటువంటిది -2.9% ఉన్నది, ఇప్పుడు 2.4%గా నమోదవడం అనేది జరిగింది. ఇది మనకి రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్స్ అనేవి, మన జీడిపి యొక్క ఎస్టిమేషన్స్ అనేవి తెలుసుకోవడం అనేది జరిగింది. ఇది నవంబర్ 29 లోపు ఎగ్జామ్గానే అయితే ఈ అప్డేట్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. నవంబర్ 29 దాటాగానే అయితే మనం కొత్త అప్డేట్స్ కూడా అప్డేట్ చేయాలి. వీటితో పాటుగా మనం ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మనం సోషియో ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి అంశాలు చూడాలి, బడ్జెట్లో ఇచ్చినటువంటి అంశాలు కూడా చూడాలి. అదేవిధంగా మనకి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఐఎంఎఫ్, ఇటువంటి వరల్డ్ బ్యాంక్, ఇటువంటివన్నీ కూడా మన జీడిపి అంచనాలపైన కొన్ని అంచనాలను ప్రచురిస్తాయి. సో వాటిని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇది మనకి జీడిపికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అనేవి శుభం కార్డు అనేది ఇక్కడతో మనం దీనికి శుభం కార్డు వేసేయడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.